అంటే ఈ ఆందోళన మంచిదంటారా? అంటే ఎగ్జామ్స్ అని మీకు ఉదాహరణ, ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి ఒక ఉదాహరణ చెప్పాను మీకు. ఇలాగ ప్రతి దాని మీద కూడా మనకి ఒక ఆందోళన ఉంటూ ఉంటుంది. మనం ఏదైనా ఒక పనికి వెళ్ళినా, ఒక విషయం మీద ఆలోచన చేసినా జరుగుతుందంటారా? ఎంతవరకు అవుతుంది? మనము సొంతంగా ఆలోచన చేసినట్లయితే మన తల వెంటుక నలుపు కానీ తెలుపు కానీ చేయలేమండి. నిజమే, మనము పిల్లలు ఎలా చదువుతారని ఆందోళన ఉంటుంది, వాళ్ళు ఎలా పాస్ అవుతారని ఆందోళన ఉంటుంది. ఉంటే లేకుండా ఉండదు. ఏ మనిషికి దేవుడు నమ్ముకున్నవాడికి ఉంటాయి, నమ్ముకోలేని వాడికి ఉంటాయి, ప్రార్థనకు వచ్చేవాడికి ఉంటాయి, అసలు ప్రార్థన అంటే తెలియని వాడు అందరికీ ఉంటాయి ఈ ఆందోళన. కానీ మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యం తెలిసిన మనం ఏం చేయాలంటే మన భారమును ఆయన మీద వేయాలండి. ఆ తల్లి ఏం చేయాలి? నేను ఎగ్జామ్ కంటే ఫీజు కడతాను కానీ, స్కూల్ కంటే ఫీజు కడతాను కానీ, వాళ్ళు చక్కగా చదువుకుంటే మంచి భోజనం వండి పెడతాను కానీ, నేను వాళ్ళకి దగ్గరుండి ఎగ్జామ్ రాయించలేను కాబట్టి, రాయించేవాడు ఎవరో? దేవుడు. కానీ ఆయన మీద నీ భారమే. ఆయనకు ప్రార్థించు, ఆయన మోకరించు, ఆయన విజ్ఞాపన చేయి. నాయన ఇదిగో నా బిడ్డల్ని చేతులకు అప్పగిస్తున్నాను, వారు ఏమైనా నీకే. అంటే మన ఆందోళనను, మన చింతను, మన చేతుల్లో లేనిది ఏదైనా సరే అండి. ఒక వ్యక్తి చాలా సీరియస్గా గుండెపోటు వచ్చేసింది. మన దిగమర్తి శ్యాంబాబు గారికి హార్ట్ అటాక్ వచ్చింది. ఇక్కడ నుంచి గబగబా హాస్పిటల్కి తీసుకెళ్ళాం మేము. హాస్పిటల్కి తీసుకెళ్ళగానే ఆయన ఈసీజీ అన్నాడు ఒకే ఒక మాట, వెంటనే ఆపరేషన్ చేయాలండి, స్టంట్ వేయాలి, లేకపోతే చాలా డేంజర్ అన్నాడు ఆయన. మనకు అక్కడ వరకే. అక్కడ నుంచి ఐసీయూలోకి తీసుకెళ్ళిపోతారు, లోనకి తీసుకెళ్ళిపోతారు. మనకేమో తెలుస్తుందండి వాళ్ళు ఏం వేస్తున్నారు, ఏం స్టంట్ వేస్తున్నారు, ఎంత ఖరీదు చేస్తున్నారు, అసలు ఆపరేషన్ చేశారా లేదా మనకేం తెలుస్తుందా? అక్కడ వరకే మన ఆలోచన ఎంతవరకు అంటే కొంతవరకే. లోన ఏం జరుగుతుందో మనకు తెలియదు. కనుక అన్నీ చూడగలిగిన వారు ఎవరంటే దేవుడు మాత్రమే. లోకంలో ఉన్న ప్రతిదానిని మరి తేరి చూడగలిగిన శక్తివంతుడైన. కనుక మన భారాన్ని ఆయన మీద వేయాలి. యేసుప్రభు శిష్యులు ఇటువంటి ఆందోళనలోనే ఉన్నారండి. యేసుప్రభు మార్కు సువార్త మనం చదివాం కదా. ఇప్పుడు మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదివినట్లయితే ఒక అమూల్యమైన మాట మనకు అప్పుడు ఒక తుఫాను రేగి, మొదటి నుంచి చదువుదామండి. ఆ దినమున సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా, వారు జనులను పంపవేసి ఆయన ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయనను దోణి అముర మీద ఆయన ఏం చేశాడంట, తలగాడ మీద తలవాంచుకుని నిద్రించుచుండాను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? యేసుప్రభు శిష్యులు ఎంతమంది అండి? 12 మంది. ఈ 12 మంది శిష్యుల్లో 10 మంది శిష్యులు చేపలు పట్టుకునే జాలర్లు. ఎవరండి వీళ్ళు? చేపలు పట్టుకుని. చేపలు పట్టే వాళ్ళు ఎక్కడ పడతారండి? సముద్రములో పడతారు. ఎక్కడ పడతారండి? సముద్రములో. రాత్రి వెళతారు, ఆ రాత్రి అంతా వెతుకుతారు, ఉదయం అయ్యేటప్పటికి వస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఒక వారం రోజులు 10 రోజులు వెళతారు, మరలా వెనక్కి వస్తూ ఉంటారు. అంటే ఇదివరకు ఇటువంటి ఐస్ కొట్టడం, లేకపోతే భోజనాలు పట్టుకెళ్ళడం, జనరేటర్లో బోట్లు, ఆయిల్ బోట్లు ఏమి లేవు కాబట్టి రాత్రి వెళ్ళడం, మరలా తెల్లారేటప్పటికి ఒడ్డుకొచ్చేయడం. ఈ రాత్రి అంతా చీకటిలో అలల మీద భయంకరమైన సముద్రములో వేట మరి వలలు వేసి వేటవాడిన అనుభవం ఉన్నదండి ఈ 10 మందికి కూడా. ఈ 10 మంది కూడా ఒకవేళ నిజంగా ఆ తుఫాను వచ్చి అందులో మునిగిపోతే ఈత కొట్టగలిగిన సామర్థ్యం ఉంది వాళ్ళకి. అయినా కానీ చిన్న తుఫాను వచ్చిందండి. ఆ దోణి అమరు మీద యేసుప్రభు ఎక్కడ కూడా పడుకున్నాడో విశ్రాంతి తీసుకున్నాడని ఎక్కడా రాయబడలేదండి. ఒకే ఒక చోట దోణి అమరు మీద వెళుతున్న సమయంలో ఆ దోణి అమరు మీద నిద్రపోయాడంటండి. తల వాల్చుకున్నాడు. వాన వస్తుంది, తుఫాను వస్తుంది, మరి వర్షం జినుగులు ఈ మీద పడవా?
పడతాయి కదా. దోనంటే పెద్ద పైనే ఉండదు మనకి. అయినా ఈయన నిద్రపోతున్నాడు అంటే వీళ్ళు ఏం చేస్తారని చూస్తున్నాడు ఆయన. వీళ్ళందరికీ ఎంతో అనుభవం ఉంది. పుట్టినప్పటి నుంచి కూడా సముద్రం మీద బ్రతికిన మనుషులు వీళ్ళు, జాలర్లు. అందుకే అన్నాడు ఆయన, మిమ్మల్ని మనుషులు పట్టి జాలర్లు చేస్తాను రండి అన్నాడు ఆయన. అంత అనుభవంతో ఉన్న వాళ్ళు ఈ చిన్న ధోని మీద వెళుతున్న సమయంలో చిన్న తుఫాను వచ్చిందండి. వెంటనే ప్రభువా లేగు, మేము చనిపోయేలా ఉన్నాం, ఈ ధోని నిండిపోతుంది, ఈ ధోనే మునిగిపోయేలా ఉంది, అలలు వస్తున్నాయి, మీదకు వస్తున్నాయి. సముద్రంలో అలలు రావండి. మనం చూస్తుంటే మనం బీచ్కి వెళ్ళినప్పుడు బీచ్కి వచ్చిన అందరికీ అర్థమవుతుంది. మనం ఉదయం వెళ్ళేటప్పటికి అక్కడెక్కడో మన కండవేల నరసింహమూర్తి గారి ఇంటి దగ్గర ఉందండి సముద్రం. మనం ఇక్కడ ఉన్న ప్రార్థన ఇక్కడ పెట్టాం. సాయంకాలం అయ్యేటప్పటికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసే మనుషులందరినీ తడిపేసింది. మనం వచ్చిన వాళ్ళందరికీ తెలుసు, చూశారు. అంటే అలలు భయంకరమైన అలలు వస్తూ ఉంటాయి. ఈ సముద్రం మీద అలవాటు లేని మనలాంటి మనుషులు కాదు. యేసు ప్రభు 10 మంది శిష్యులు జాలర్లు. అయినా కానీ భయము, ఆందోళన, ఏమైపోతామా, అయ్యో ఎందుకు, మనకు వచ్చి కదా ఈత, మనం ఎన్నో సంవత్సరాలుగా ఈ సముద్రంలో చేపలు పట్టాం కదా, భయపడవలసిన పని ఏంటి? అక్కడికి యేసుప్రభు మనతో ఉన్నాడు. యేసుప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఇగో అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మంది గొప్ప భోజనాలు పెట్టి అన్నీ మనం చూసాం కదా కళ్ళారా. ఎందుకు మనం భయపడాలని ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో లేదండి, ఒక ధైర్యం వాళ్ళలో లేదండి. శిష్యులు ఎలాగైతే ఉన్నారో ఈనాడు దినాల్లో మనము కూడా అటువంటి స్థితిలోనే ఉన్నాం. దేవుణ్ణి నమ్ముకుంటాం, విశ్వసిస్తాం, ప్రార్థిస్తాం, ఆదివారం వస్తాం, శుక్రవారం వస్తాం, కానుకలు ఇస్తాం, దశంభాగాలు ఇస్తాం, దేవుని పని అంటే కష్టపడి చేస్తాం, అన్నీ చేస్తాం, అన్నీ బాగానే ఉంటాయి. మనకి ఏదైనా చిన్న తుఫాన్ అంటే చిన్న అలజడి నీ జీవితంలో, నీ మనస్సులో, తుఫాన్ అంటే నిజంగా మనుషుల మీదకి వచ్చే తుఫాన్ కాదు, కానీ నీ హృదయంలో ఒక చిన్న తుఫాన్ వస్తుంది, ఆందోళన కలుగుతుంటుంది. మనం వెంటనే భయపడిపోతూ ఉంటాం. నువ్వు ధైర్యంగా ఉండాలి. యేసు ప్రభు చెప్తున్న మాటను ఒకసారి చూద్దామండి. కింద వచ్చిన వాళ్ళు మనం చదువుతుంటే ఎంత మాట ఆయన తెలియజేస్తున్నాడో. ఆయన లేపుతున్నారు. అప్పుడైనా నిద్రపోతున్నాం, ఆయన లేపురు. అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదని ఆయనతో 39 వచ్చినాం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మకం లేక ఉన్నారని వారితో. ఇంకా నమ్మకం లేదా నా మీద మీకు? ఎందుకు భయపడుతున్నారు? మీరు జాలర్లే కదా, ఇప్పుడు మీతో పాటు నేను ఉన్నాను కదా, మీకు ఎందుకు నమ్మకం లేక ఉన్నారని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి ఇది ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరికొకడు. ఎందుకు భయపడుతున్నారు మీరు? నేను మీతో ఉన్నాను, నమ్మకం లేదా? మీరు దేవుని నమ్ముకున్నారు, విశ్వసించారు, భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. సముద్రములో ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద నడిచారు, మనం విన్నాం. నీ జీవితంలో చిన్న ఒడుదుడుకు, చిన్న తుఫాను. సముద్రం అంటే చాలా పెద్దదండి. ప్రపంచంలో మనం నివసించే భూమి కంటే సముద్రము 3 రెట్లు ఎక్కువ ఉందండి. 30 వంతు, 30 రూపాయలో 30 వంతేమో సముద్రం ఉంటుంది, 1/4 వంతేమో భూమి ఉంటుంది. అంత పెద్ద సముద్రములో తుఫాను కాదు, కానీ నీ జీవితంలో చిన్న అలజడి, నీ బిడ్డలు చదువు విషయంలో, నీ భర్త చేస్తున్న వ్యాపార విషయంలో, లేకపోతే నీ అనుదిన జీవితాల్లో, నీ ఆరోగ్య విషయంలో, నీ అప్పుల విషయాల్లో, నీ కలిగిన ఆందోళనలో చింతపడిపోతాం, భయపడిపోతాం, ఆందోళన చెందుతూ ఉంటాం. నువ్వేం చేయాలంటే దేవునికి అప్పగించాలి. ఈ లోకమును సృజించిన గొప్ప దేవాతి దేవునికి నీ పరిస్థితులన్నీ ఆయనకి అప్పగించినట్లయితే ఆయన నీ ఆందోళన తీసివేస్తాడని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదామండి. విక్స్ బిల్డ్ ఉండ చూడు, అందులో యోహాను సువార్త 13వ అధ్యాయము, అదిలిగే బ్యాగ్ కలిగి
ఆ, 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 ఓకే. ఉమ్, చాలండి చాలండి. ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులతో భోజనం చేస్తున్న సమయంలో మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు, నేను సిలువ మరణం పొందబోతున్నాననే ఒక విషయాన్ని చెప్పాడు ఆయన. ఏం చెప్పాడండి? మీలో ఒకడు నన్ను ఏం చేస్తున్నాడు? అప్పగించబోతున్నాడు, నన్ను అప్పగిస్తాడు, నేను మరణిస్తాను, నన్ను సిలువలో చంపేస్తారు, 3 మేకుల చేత బంధిస్తారు, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నప్పుడు అప్పటి వరకు వాళ్ళతో ఉన్న యేసు ప్రభు హ్యాపీగా, అంటే వీళ్ళు ఏం చేశారంటే చేపలు పట్టుకునే జాలర్లు కదా, తమ వలలు వదిలేశారు, తమ కుటుంబాన్ని వదిలేశారు, తమ అన్నదమ్ములను వదిలేశారు, తమ పడవలను వదిలేశారు, యేసు ప్రభుతో ఉన్నారని చక్కగా హ్యాపీగా ఉన్నారు. ఆయనతో ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తే అక్కడ చేస్తున్నారు, భోజనం తింటున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇంక వాళ్ళకి ఎటువంటి లోటుపాట్లు లేదు. యేసుప్రభు వాక్యాన్ని అందిస్తుంటే జనాన్ని లైన్లో పెడుతున్నారు, యేసుప్రభు భోజనం పెడుతుంటే వాళ్ళందరికీ భోజనాలు అందిస్తున్నారు. వీళ్ళ పని అదే, ఆయన శిష్యులతో ఉన్న పని. ఈ 12 మంది శిష్యులు యేసుప్రభు సువార్తలో ఆయనతో పాటుగా వాళ్ళందరినీ చక్కగా కూర్చోబెట్టడం, వాళ్ళకి వాక్యం అందించేలాగా, లేకపోతే వాళ్ళకి భోజనాలు పెట్టడం ఇవన్నీ చేసేవారు. వీళ్ళకి ఎటువంటి లోటు లేదని హ్యాపీగానే జీవిస్తున్నారు. ఎప్పుడైతే యేసుప్రభు నేను చనిపోబోతున్నాను అబ్బాయి, నన్ను అప్పగించబోతున్నాడు, నేను మీతో ఉండను, కొన్ని రోజుల్లో నేను చచ్చిపోతాను, నన్ను అప్పగించేవాడు ఎక్కడో లేడు, మరలా మీలోనే ఉన్నాడు, నన్ను ఎవరో చంపేస్తారని చెప్పలేదైనా, మీలోనే ఒకడు నన్ను అప్పగిస్తాడు. ఈ విషయాలు నేను వాళ్ళతో చెప్తున్నప్పుడు వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయిందండి. ఏంట్రా, ప్రభువుతో మనం ఉన్నాం కదా, మన అన్నదమ్ములను వదిలేస్తాం, మన తల్లిదండ్రులను వదిలేస్తాం, మన వ్యాపారం వదిలేస్తాం, మన వృత్తి పడవలు వదిలేసాం, వలలు వదిలేసాం, ఇప్పుడు ఈయన వెళ్ళిపోతే మరలా అక్కడికి ఎలాగెళ్ళాలి, ఇవన్నీ ఎలా సంపాదించాలి, మనం ఎలా బ్రతకాలి, ఒక ఆందోళనకు వచ్చారండి, ఒక చింతలోకి వచ్చేసారండి. వాళ్ళు చాలా భయపడిపోతున్నారు, మనం ఏం చేయాలి, మన పరిస్థితి ఏంటి. పేతురు, అదే పేతురు ఈ ఆందోళనలో ఒక మాట అంటున్నాడు ఆయన. అక్కర్లేదండి, 13వ అధ్యాయము 20 క్షమించాను ఒకసారి, 13వ అధ్యాయము 36 వచ్చిన చూడండి ఒకసారి. 36 అండి, 13 యోహాను 13:36. సీమోను పేతురు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళినను ఆయన అడగగా, యేసు నేను వెళ్ళి చోటికి నీవు ఎన్నడను నా వెంట రాలేవని కానీ తర్వాత వచ్చేదేమని అతనితో చెప్పాను. అందుకు పేతురు, ప్రభువా నేను ఎందుకు ఇప్పుడు నీ వెంట రాలేను, నీ కొరకు నా ప్రాణము పెట్టుదనని అతనితో చెప్పాను. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, నా కొరకు ప్రాణము పెట్టెదవా, ఆయనను ఎరుగువని నీవు ముమ్మారు చెప్పుదువని కోడు కుయ్యదని నీతో నిశ్చయముగా. పేతురు అన్నాడు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతానంటున్నావు, మమ్మల్ని వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, నేను కూడా నీతో వచ్చేస్తాను, నేను ఇక్కడ ఉండలేను, నేను బతకలేను, నీ కొరకే నా అన్నదమ్ముల్ని, అక్క చెండుల్ని, నా వలలు, నా యొక్క అన్నీ వదిలేసి వచ్చేసాను, మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావేంటి మమ్మల్ని వదిలేసి, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తాను నేను అన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? సిలువ మరణానికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడండి? అప్పుడు అన్నాడు ప్రభువు, నాయనా నువ్వు ఇప్పుడు రాలేవు, తర్వాత వస్తావు. ఆయన మాట ఎలా నెరవేరిందో చూసారా? పేతురు అన్నాడు, నువ్వు ఇప్పుడు రాలేవు కానీ ఎప్పుడు వస్తావు, తర్వాత వస్తావు. నిజంగా పేతురును కూడా యేసు ప్రభు ఎలాగైతే సిలువ వేశారో ఆయన కూడా సిలువ వేశారండి. అది యేసు ప్రభు చెప్పాడు, నువ్వు ఇప్పుడు రాలేవు కానీ తర్వాత. యేసు ప్రభుని ఎలాగైతే యేసు ప్రభుని ఎలా సిలువ వేశారు? 2 చేతులు పైకెత్తి ఇలా వేశారు సిలువ. పేతురు గారిని కూడా సిలువ వేయడానికి తీసుకెళ్లారు. ఆయన అన్నాడు, నేను యేసు ప్రభు అంత గొప్పవాడు కాదు, నన్ను తల క్రిందులుగా సిలువేయండి అన్నాడు. అంటే కాడు పైకి తలకాయ కిందకి సిలువ వేశారండి ఆయన్ని. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు రాలేవు కానీ తర్వాత వస్తావు. 14వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇప్పుడు
మీ హృదయములను కల్వరపడనీకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును ఏసులేండి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. మీ హృదయములను ఏం చేయకండి, కలవరపడనీయకండి. ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, ఏం చెయ్యాలి అని ఆందోళన, ఈ దుఃఖం మీకు అక్కర్లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే నీ హృదయమును కలవరపడనీయక్కర్లేదు. శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఎకటములు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, మానసిక సంబంధమైన ఇబ్బందులు, కుటుంబంలో కలహములు, కుటుంబంలోనే విభేదాలు, ఇగో మన ఇరిగింటి వారు, పొరిగింటి వారు, శత్రువులు, అనేక మంది, అనేక రకాలైన సమస్య నీ దగ్గరికి వస్తూ ఉంటుంది. రానివాడు ఎవడో లేడు, కానీ వచ్చినవాడు నువ్వు క్రైస్తవుడు కాబట్టి, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచావు కాబట్టి, నీ హృదయమును కలవరపడని కూడా ఆయన యందు నీవు ఆనుకోవాలి, ఆయన ప్రార్థించాలి, ఆయన అడగాలి. నువ్వెంత సమస్యలు ఉన్నావో అంతగా దేవునికి విజ్ఞాపన చేయాలి. నువ్వెంత ఈ లోకంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నావు అంత ఎక్కువగా నువ్వు దేవునికి సమీపం అవ్వాలి. ఒకసారి ఒక ఆయన చిన్న ఉదాహరణ చెప్పాడండి. ఆయన తాడి చెట్టు చాలా బలంగా ఉంటుందండి, గబుక్కుని ఎరగదు. అందుకే తాడి చెట్టుతో మనం ఇల్లులు కడుతూ ఉంటాం. అది చాలా బలమైన కర్ర, చాలా పొడుగ్గా ఉంటుంది, కానీ ఎరగదు గబుక్కుని. ఎంత గాలి వాన వచ్చినా ఎరగదు. ఆ తాడి చెట్టు మీద ఒక చిన్న పాదు ఎక్కిందంటండి. ఏంటది? కాకర పాదు. ఏంటండి? కాకరకాయ పాదు ఒక పక్క నుంచి ఎక్కుకుంటే వెళ్ళిపోయింది. పెద్ద గాలి తుఫాన్ వస్తుంది. ఈ కాకరకాయ చెట్టు ఎక్కడ ఉందంటే మన తాటి చెట్టు మీద ఉంది. ఈ తుఫాన్ ఎలాగొస్తుందంటే ఒక పక్క నుంచి గాలి విసురుతూ ఉంటుంది, భయంకరమైన గాలి. ఈ తాడి చెట్టు ఇలా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఈ పాదు వెళ్ళింది, గాలి ఏమో ఈ పక్క నుంచి వస్తుంది. ఈ పాదుకి ఏమైనా భయం ఉందా? ఎందుకంటే ఈ తాడి చెట్టును దాటుకుని గాలి దీని దగ్గరికి రావాలి. దీనికి ఎప్పుడు అండగా ఏముందంటే ఈ తాడి చెట్టు ఉంది. కొన్ని రోజుల తర్వాత మరలా తుఫాన్ వచ్చింది, గాలి ఇప్పుడు ఈ పక్క నుంచి వస్తుందంట. ఎంత ఎక్కువ గాలి వస్తుంటే అంత ఎక్కువగా ఈ తాడి చెట్టుని అంటిపెట్టుకుపోతుంది ఈ పాదు. నీకు ఎన్ని శ్రమలు వస్తే నువ్వు అంత ఎక్కువగా దేవుణ్ణి అంటికి పెట్టుకోవాలి. ఎంత భయంకరమైన గాలి వచ్చినా ఈ వేర తీగ, ఈ యొక్క కాకర తీగ భయపడతలేదు. ఎందుకంటే అది బలమైన తాడి చెట్టు మీద ఉంది. ఈ పక్క నుంచి వస్తే అది ఎంత ఎక్కువ గాలిస్తే అంత ఎక్కువగా తాడి చెట్టును అంటుకు పెట్టేస్తుంది. పోనీ ఈ పక్క నుంచి వస్తే ఈ తాడి చెట్టు అడ్డు వచ్చేస్తుంది, దానికి భయం లేదు. ఈ కథలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తాడి చెట్టు ఎంత బలంగా ఉంటుందో అంతకంటే బలమైన వాడు నీ తండ్రి, నీ దేవుడు. నువ్వు ఈ లోకంలో ఒక బీర తీగ ఎలా ఉంటుందండి? కాకర తీగ చాలా సన్నంగా, ఏలు మీ చిటినే వేలంత లావు కూడా ఉండదు, చాలా సన్నంగా ఉంటుంది. ఎందుకు పని చేయనిది? ఆ తీగలంటే వాడు నీవు నేను. సమస్య వచ్చినప్పుడు నువ్వు దేవుని అంటి పెట్టు, కూర్చో, దేవుని అంటి పెట్టుకుంటే నీకు ఎంత సమస్య వచ్చినా అంత ఎక్కువగా దేవుని అంటి పెట్టుకోవాలి, అంత ఎక్కువగా దేవుని మహిమపరచాలి, అంత ఎక్కువగా దేవుని ప్రార్థించాలి. ఈ శిష్యులు 12 మంది కూడా యేసు ప్రభుతో ఉన్నారు. ఆయన ఆశ్చర్యకార్యాలు చూస్తున్నారు. ఆయన భోజనం పెడుతున్నప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలని 5,000 మందికి పంచినప్పుడు వాళ్ళ చేతులతోనే పంచిపెట్టారు. ఎన్ని రొట్టెలండి? 5 రొట్టెలు 2 చేపలు. ఎంతమందికి వస్తుందండి? గట్టిగా తింటే ఒక్కడో లేదా ఇద్దరు. మన ఇంట్లో 5 చపాతీలు ఉన్నాయి, మన మహా అయితే 5 అయితే తినొచ్చు, ఒక్కొక్కటి. 5 రొట్టెలు ఎంతమంది తింటారు? మనం ఒక్కొక్కటి తిన్నా, ఇప్పుడు ముక్క తిన్నా 10 మంది తినాలి. 5,000 మందికి అక్కడ పంచిపెట్టారండి.
ఎవరి చేతులతో? ఈ 12 మంది చేతులతోనే పంచిపెట్టారు. అంటే యేసుప్రభు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు అంతే, వాళ్ళకి ఇచ్చాడు. ఈ విషయం వాళ్ళకి తెలుసు. అయినా కానీ యేసుప్రభు మీద అంటాడు, మీరు ఎంతకాలం నాతో ఉంటారు, మీకు నమ్మకం లేదా? నేనంటే భక్తి లేదా మీకు? ఇంకా నమ్మరా? మన జీవితాలు మనం నమ్మకం లేని వారిగా ఉన్నట్లయితే దేవునితో ఎంత ఉన్నా అన్నాడు యేసుప్రభు తన శిష్యులతో అన్నాడు, మీ హృదయములను కల్వరపడనీయకుడే, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా. ఈ 12 మంది శిష్యులతో చెప్తున్నాడు, అయ్యా ఏం జరుగుతుందని మీరు కంగారు పడకండి. ఇగో పరలోక రాజ్యంలో మీ కొరకు నేను స్థలం సిద్ధపరిచాను, మీ అందరి కొరకు గృహాలు ఉన్నాయి, మీరేమి కంగారు పడకండి. ఏమైపోద్దా, ఎలాగన బ్రతకాలా, ఎలాగన ఈ జీవితం జీవించాలని. అందుకని యేసుప్రభు చనిపోగానే ఈ 12 మంది కూడా పారిపోయారండి. పారిపోయి వలలు వేసుకుంటున్నారు. మీకు అర్థమైందా? చనిపోగానే ఇలా ఏం చేయాలి? కలవరపడకుండా ధైర్యంగా నిలబడాలి. కానీ యేసుప్రభు చనిపోయిన తర్వాత 3వ దినం తిరిగి లేస్తానన్నాడు. లేచాడా లేదా ఇంక ఎవరు పట్టించుకోలేరు. కానీ వాళ్ళందరూ వెళ్ళిపోయి ఏం చేయాలి తెలియక చెదిరిపోయి, ఆకలి వేస్తుందిరా బాబు అని వలలో వేసి రాత్రంతా వలలతో తిరుగుతూనే ఉన్నారు. ఒక్క చేప దొరకలేదు వాళ్ళకి. ఎందుకంటే అలవాటు తప్పిపోయింది. 3.5 సంవత్సరాలు అయింది వెళ్ళి వేటకి వెళ్ళి. అలవాటు తప్పిపోయింది. 3.5 సంవత్సరాల నుంచి సువార్తలో ఉన్నారు వీళ్ళు. యేసుప్రభు వెళ్ళాడు, ఇక పక్కన ఏంటి అన్నాడు, వేశారు, చేపలు వచ్చినాయి, లాగారు, అవన్నీ కాల్చుకుని తింటున్నారు వీళ్ళందరూ కూడా. యేసుప్రభు కూడా అక్కడ ఉన్నాడు. ఎవ్వరు మాట్లాడతలేదండి. ఆయన యేసుప్రభు అని వీళ్ళకి తెలుసు. ప్రభు వచ్చాడరా, మనం ఇలా ఆయన సువార్త చేయమంటే మనం వచ్చేసామరా, ఏం చేయాలని భయాందోళనలో ఉన్నారు వాళ్ళు. మన జీవితాల్లో మనము సమస్య వచ్చినప్పుడు నిలబడడమే గొప్పతనం. ఈ శిష్యులు పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మతో వారు ప్రేరేపించబడి అగ్ని జ్వాలలుగా వచ్చి ఆ శిష్యుల మీద వాలినప్పుడు వారు పరిశుద్ధాత్మ నిండుకొని దేవుని సువార్త చేశారండి. మరణము వరకు కూడా వెనక తిరగలేదు. కాబట్టి నిన్ను సిలువేస్తామంటే వేసుకో అన్నాడు తప్పించి పారిపోలేదు. యేసుప్రభు శిష్యులను తల నరికారు, సిలువ వేశారు, ఖడ్గములతో నరికారు, రంపములతో కోశారు, బ్రతకుండగానే గొర్రె చర్మములలో కుట్టి ఎండలో పెట్టేశారు. చర్మాల్లో కుట్టి ఎండలో పెట్టేసేవారు. చర్మం ఒలిసేసేవారు అంటే మనిషి బ్రతకుండగానే. భయంకరమైన శ్రమలు పెట్టినా వాళ్ళు వెనక్కు తిరగలేదు. మన జీవితంలో మనము కూడా ఎంతవరకు భయపడుతుంటాం. ఒక సమయానికి వచ్చేటప్పటికి భయం లేని వారుగా ధైర్యంగానే ఉండాలి. మీరు కలవరపడకండి. అందుకనే పేతురు రాసిన పత్రిక 1 పేతురు 5వ అధ్యాయము 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు, మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి, నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవని మృంగుదునా అని వెదుకుచున్నాడు అన్నాడైనా. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తును. 6వ వచనం చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులైనుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి, నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి, మన విరోధి ఎవరండి? అపవాది. ఎలాగున్నాడంట? గర్జించు సింహం వలె ఉన్నాడా. మన ఎదురుగుండా సింహం ఉంటే మనకి ఎంత భయం వేస్తుందండి. ఎందుకంటే సింహం మనకంటే 3 అంతలు పెద్దగా ఉంటుంది. బరువులో కానీ, పొడుగులో కానీ, బలములో కానీ. దాని పంటి బలం టన్నులు ఉంటుందండి. అంటే ఒక టన్ను అంటే 1000 కేజీలు. 1000 కేజీలు సుత్తుతో మనం కొడితే ఎంత బలంగా ఉంటుందో, అది ఒక్కసారి పంజా పెట్టి కొట్టిందంటే ఎంత బలమైన మనిషి అయినా జంతువైనా చనిపోవలసిందే. దాని పంజా అంత బలమైంది.
ప్రభు అంటున్నాడు, మీ విరోధి ఎలా ఉన్నాడు? వాడు పిల్లిలాగా, ఎలకలాగా, నక్కలాగా లేడు, గర్జించు సింహం వల్ల ఉన్నాడు. గర్జించు సింహం ఇంకా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే సింహము చాలా సోమరిపోతండి. కడుపు నిండా తినేస్తుంది అనుకోండి, 2 రోజులు పడుకుంటుంది, లెగదు. ఇంకా కడుపు నిండా తినేస్తుంది, ఇంకా 2-3 రోజులు పడుకుని అసలు లెగదు. దానికి ముద్దు నిద్రలో ఉంటుంది. దాని పక్కన కుందేలు తిరిగినా అసలు లెగదు, అంత ముద్దు నిద్ర దానికి. దానికి ఆకలి వేసినప్పుడు లెగిస్తుంది, గర్జిస్తుంది, ఎదురుగా ఏనుగున్నా సరే చంపేస్తుంది. మేక అపవాది అంత బలాజ్యుడు కనుక మీరు ఎంత ధైర్యంగా ఉండాలి? ఆ సింహాన్ని చూసి మీరు భయపడక్కర్లే, ఆ సింహాన్ని చూసి మీరు ఆందోళన చెందక్కర్లే. ఎందుకంటే సింహమును, ఈ లోకంలో ఉన్న ప్రతి దానిని కూడా సృజించిన వాడు అంతకంటే గొప్పవాడు. కింద పెట్టి సంసోను కేవలము తన 2 చేతులతో ఒక సింహమును 2 పాయలు చేశాడండి. ఈయన ఎవరంటే దేవుని చేత ఆ యొక్క ఫిలిష్తీయులను హతమార్చడానికి ఒక న్యాయాధిపతిగా దేవుని చేత ఏర్పరచబడినవాడు. ఈ మనిషికి ఉన్న బలం ప్రపంచంలో ఎప్పటివరకు ఏ మనిషికి లేదండి. హెబ్రోను గేటు అని ఒకటి, ఆ యొక్క ఊరికి పెద్ద గేట్ ఉంటుందండి. మా అన్నయ్య గారి ఇంటికి వెళ్తే ఒక గేట్ ఉంటుంది. మీరు ఆ గేటు మొయ్యాలంటే ఇంచుమించుగా ఒక 20 మంది ఉండాలి, తక్కువ 10 మంది ఉండాలి. ఈ హెబ్రోను గేట్ ఎంత ఉంటుందంటే 100 మంది ఉన్నా మొయ్యలేము మనం, అంత పెద్ద గేటు మాట. మన ఫ్యాక్టరీస్ దగ్గర పెద్ద పెద్ద గేట్లు, పెద్ద పెద్ద లావు గేట్లు ఉంటాయి. ఎత్తు ఉంటుంది, 10 అడుగులు 20 అడుగులు ఎత్తులో, ఒక 20 అడుగులు వెడల్పులో పెద్ద గేట్ ఉంటుందండి. ఒక్కడే